అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శనివారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. నిత్యం ప్రతిరోజు మనం చేసుకునే పనులేనండి. అవి మన ఆడవాళ్ళందరికీ తప్పవనమాట. లేవగానే గుమ్మం చూసుకుంటాము, ఇంకా చీపిరి పట్టుకుంటాము, శుభ్రంగా కసు ఊడ్చుకుంటాము, కల్లాపు జల్లుకుంటాము, అలాగే ముగ్గు పెట్టేసుకుంటాం. అందమైన ముగ్గుని ప్రతిరోజు కూడాను మనం సెలెక్ట్ చేసుకొని కళకళలాడేటట్లుగా వేసుకుంటాం కదండీ! మనకి ఇంటి ముందు ముగ్గేనండి అందాన్నిచ్చేది, అలాగే కళనిచ్చేది, వైభవాన్నిచ్చేది, పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేది మన ఇంటి ముందు ముగ్గేనండి. క్రితం రోజు రాత్రే వేసుకుంటున్నానండి ముగ్గు. అంటే శుక్రవారం సాయంత్రం, అలాగే గురువారం సాయంత్రం, బుధవారం సాయంత్రం ఈ విధంగా క్రితం రోజు రాత్రే వేసుకుంటున్నా ముగ్గు అనేది. ఉదయాన్నే చలి పడదండి. అందుకోసం అని చెప్పేసి క్రితం రాత్రే అంట్లవి కడిగి పెట్టేసుకుంటున్నాను. అలాగే కసు ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గు వేసుకుంటున్నాను. ఉదయాన్నే లేవగానే పాచి కసువులు ఊడ్చుకొని ఇక స్నానం చేసి దీపారాధన చేసుకుంటున్నానండి. పని తేలిగ్గా ఉంటుంది కదా! ఇక తర్వాత టిఫిన్ సెక్షన్. ఈ ఉదయాన్నే చిలుకల కిలకిల రావాలతోటి మా ఇల్లంతా కూడాను మారుమ్రోగిపోతూ ఉంటుంది అనమాట. అలాగే భక్తి టీవీ గానీ, టీటీడీ గానీ, ఈటీవీ లైఫ్ గానీ పెట్టుకుంటాం కదా! ఈ విధంగా ఇంట్లో మా ఇల్లు పల్లెటూరి వాతావరణాన్నే లాగే ఉంటుందండి. ఆ విధంగానే ఈ మొక్కలతోటి మనీ ప్లాంట్ మొక్కలతోటి వెనక ప్రక్కన అలాగే తమలపాకు మొక్కలు, దానిమ్మ చెట్టు ఈ విధంగా మన ఇంటి వాతావరణం అంతా ఓపెన్‌గా పల్లెటూరు వాతావరణాన్ని లాగానే అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి కనకాంబరాలు కూడా చక్కగా పూసాయన్నమాట. పొయ్యి రాజేసుకుంటానండి. ముందు లేవగానే పొయ్యి రాజేసుకున్నాననుకోండి నీళ్లు కాగుతాయన్నమాట. ఏయో ఒకటి ఉంటాయండి పుల్లలనేవి. ఇక మనకి వెసులుబాటు ఉన్నది గదా! చక్కగా కాగబెట్టుకునే వసతున్నది గదా! అందుకోసమని కాగబెట్టుకుంటామండి. ఇదిగోండి కట్టెల పొయ్యి మీద నీళ్ళనేవి ఎంత హాయిగానో ఉంటదండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదనమాట. కట్టెల పొయ్యి మీద వంట గూడా ఎంతో మంచిది గదండీ. పిండి వంటలు గానీ, అలాగే మనం అన్నం కూరలు తయారు చేసుకొని తింటే గూడా ఎంతో ఆరోగ్యానికి శ్రేష్టం అనమాట. చాలా మంచిదండి గ్యాస్ మీద గాకుండా. అలాగే కరెంటు పొయ్యిల మీద గాకుండా ఈ విధంగా ఇక తింటే ఎంతో మంచిది. ఇదిగోండి కరివేపాకు మొక్కలు గూడా చక్కగా పైకి వచ్చేస్తున్నాయి, పెరుగుతున్నాయి. కనకాంబరాలు చూసారా చక్కగా పూలు పూసాయి. పూస్తున్నాయన్నమాట. పెద్దవి అవుతున్నాయండి. చక్కగా పూస్తున్నాయి ఈ విధంగా. వెనక వాతావరణం అంతా పెరడంతా ఇలా ఉంటుందన్నమాట. మా పెరటి తోట అనమాట అండి. వెనక ప్రక్కన అనమాట. జామ చెట్టుకు కూడా చూసారా సన్న పిందె అనేది పడుతుందండి చక్కగా. చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి అనమాట జామ చెట్టుకి. మళ్ళీ ఎరువు తీసుకొచ్చి వేయాలండి బలానికనమాట. మన దిబ్బలనేవి ఎరువు దిబ్బలనేవి ఉన్నాయండి అటు. కొంచెం అవతలగా వెళ్తే ఒక 10 నిమిషాలు దాదాపు వెళ్తే ఉంటాయన్నమాట. ఒక రోజు బస్తా ఒక టిక్కీ తీసుకొచ్చి దానిమ్మ చెట్టుకి అలాగే జామ చెట్టుకి వేసుకుంటే ఎంతో బలమండి వాటికి. చక్కగా కాయలనేవి బాగా కాస్తాయి. ఈ పూలనేవి కూడా పూస్తాయన్నమాట. మా వారి వెనక కూడా మనీ ప్లాంట్ మొక్క వేశారండి. ఇక ప్రతిరోజు ఉదయాన్నేనండి ఈ చలికాలం గదా! పరగడుపున కొంచెం వేపాకు, తులసాకు 4 ఆకులు, అలాగే తమలపాకులు 4, కొంచెం అల్లపు ముక్క, పసుపు కొంచెం వేసేసుకొని బాగా గ్లాసు నీళ్ళకి అర గ్లాసు వచ్చేటట్లుగా మరగనిచ్చుకొని త్రాగుతున్నానండి. మనకి ఏదన్నా సరే కొంచెం దగ్గు అనేది, కఫ్ అనేది, జలుబు అనేది లేకుండా ఈ చలికాలం వాతావరణం క్లైమేట్ చల్లగా ఉంటుంది. అది కాక మా ఇల్లంతా ఫ్లోరింగ్ అండి చల్లదనంగా ఉంటుందన్నమాట. అందుకోసమని పాదాలు కూడా చల్లగా ఉంటాయి. ఇల్లంతా చల్లదనం అయిపోతుంది. వర్షం పడ్డా కూడా ఒక్క రోజుకి ఒక్క నైట్‌కే చల్లబడిపోతుందండి. అందుకోసమని మనకి ఎక్కువ చల్లదనం అస్సలకి పడదండి మన శరీరాలకు. అందుకోసమని వెంటనే ఉదయాన్నే ఈ విధంగా కషాయంలాగా పెట్టుకొని త్రాగుతున్నానన్నమాట. కొంచెం వేసుకుంటే మనం తేనె వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని త్రాగుతానండి. తేనె ఎక్కువగా త్రాగనులేండి వేసుకోను. ఇక నిమ్మకాయ పిండేసుకొని త్రాగుతానన్నమాట. ఉదయాన్నే పరగడుపున ఈ కషాయం అనేది చలికాలం కాదండి ఎప్పుడు కూడా త్రాగుతుంటే మనకి తమలపాకుల వల్ల లాభమే, అలాగే వేపాకు చేదనేది మంచిదే శరీరానికి.
తులసాకు అంతే మంచిది. అల్లం అనేది మంచిది. పసుపు అనేది మనం కొట్టిన పసుపు కాబట్టి ఎంతో శ్రేష్టం అండి. నిమ్మకాయ మంచిది. ఇవన్నీ ఈ విధంగా కషాయం త్రాగుతాననమాట. ఉదయాన్నే పరగడుపున చాలా మంచిదండి. ఇక వేడి వేడి నీళ్ళతోటి పొయ్యి మీద కాగబెట్టిన వేడి వేడి నీళ్ళతో స్నానం చేసుకొని హాయిగా ఇక దీపారాధన చేసుకుంటానండి. భగవంతుడి పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. మనం నిత్యంగా ప్రతిరోజు కూడా కార్తీక మాసమనే కాదండి, ప్రతిరోజు కూడాను ఉదయం కానీ సాయంకాలం వేళలో మనం తీరుబడి ఉన్నప్పుడు తీరికగా ఉన్నప్పుడే మనం గనక ఇంట్లో దీపం వెలుగుతుంటే మనకి ఎంతో సంతోషం. ఇల్లంతా కూడా ఎంతో వైభవం అండి. ఇంట్లో దీపం అనేది వెలిగితే మనకి ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అంతరాయం, కష్టాలు లేకుండా ఉంటాయన్నమాట. భగవంతుడు ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇంట్లో దీపం అనేది వెలగాలండి, మంచిదనమాట. ఇలా ధూపంతోటి, దీపంతోటి, ప్రసాదంతోటి దేవతలంతా కూడాను దేదీప్యమానంగా విరాజిల్లుతుంటే దేవుడి అరమారే విధంగా కళకళలాడుతూ ఉంటే ఎంతో మంచిదండి. ప్రతి ఇల్లు కూడాను, ప్రతి ఇంట్లో మన ఆడవాళ్ళమంతా కూడాను ఎక్కువగా ఇంటి యజమాని భర్త అనేవాడు ఇంకా దీపం వెలిగిస్తే ఇంకా మంచిదండి. భార్య బిడ్డలకు వర్తిస్తుందనమాట. ఇంకా ఎంతో పుణ్యం అనమాట అండి. కానీ మా వారు చేయరులేండి. ఇంక నేనే చేస్తాను అనమాట. ఇంట్లో దీపారాధన నేనే చేసుకుంటాను. ఇక మాల ఈ విధంగా కనకాంబరాలు పూసినాయి కదా! ఈ విధంగా మా వారు తెల్ల జిల్లేడు పూలు కోసుకొచ్చారు. ఇక మన తెల్ల జిల్లేడు చెట్టు పాడైంది కదండీ! కోసుకొస్తే ఆ కనకాంబరాలతో మాల కట్టేసి ఒక మందార పువ్వు ఉన్నదండి, అలంకరించుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. దేవతలంతా సరే ఎంత చక్కగా నవ్వుతున్నారో చూసారా, ఎంత సంతోషిస్తున్నారో. దేవుడి అరమారంతా ఇలా కలకలాడుతుంటే కిచెన్ గదిలోకి వచ్చినప్పుడల్లా వెళ్తూ వస్తూ చూసుకుంటే ఎంతో కన్నుల పండగగా ఉంటుందండి. ఎంతో సంతోషం వేస్తుంది. మన ఆడవాళ్ళందరికీ ఎక్కువగా కిచెన్ గదిలోనే ఉంటుంది కదా దేవుడి అరమార అనేది. భగవంతుడు మనం చేసే పదార్థాలన్నీ అనుకోకుండా స్వీకరిస్తూ ఉంటాడనమాట. అందుకోసం నేనేమో దేవుడి అరమార అనేది కిచెన్ గదిలోనే ఉంటుందండి. అలా చేస్తారనమాట వెసులుబాటుతోటి. మా ఇంటికి 4 సెంట్ల ప్లాట్‌లో దేవుడి గది అనేది సెపరేట్‌గా నేను ఏర్పాటు చేసుకోలేకపోయానండి. దేవుడి గది అంటే నాకు చాలా ఇష్టం, స్పెషల్‌గా ప్రత్యేకంగా. కానీ పైన డాబా పైన ఇంకొక స్టెయిర్ వేసినప్పుడు తప్పకుండా దేవుడి గది అనేది నిర్మించుకుంటా అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట అండి దేవుడి గది సెపరేట్‌గా ఉండటం అనేది. ఇక భక్తి టీవీ పెట్టుకుంటామండి. ఈ విధంగా ఉదయాన్నే భక్తి టీవీ కానీ, ఈటీవీ లైఫ్ కానీ, టీటీడీ కానీ ఉదయాన్నే ఈ ప్రవచనాలు, భక్తి ప్రవచనాలు వింటూ ఉంటే మనసు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుందండి. భక్తి తన్మయత్వంతో ఉంటాం అనమాట. మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయండి. మంచిదనమాట అవన్నీ వింటూ ఉంటే. శ్రీ విద్యాక్షేత్రంగా వర్ధులుతోన్న తుంగా తీర భవ్యధామం, కర్ణాటకలోని శకటపురలో నెలకొన్న శ్రీ జగద్గురు బదరీ శంకరాచార్య పీఠం. ఈ వారం గురుపీఠంలో గురుపీఠం మీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో ఈ రోజు రాత్రి 8:30 బుధ శుక్రవారాలలో ఉదయం 9:30. ఇక నిన్నటి వీడియోలో నేను ఇడ్లీ పిండి తయారు చేసే విధానాన్ని చూపించా కదండీ! ఆ ఇడ్లీ వేసుకుంటున్నాం అనమాట. మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసేసి ఈ విధంగా కలిపి పెట్టేసుకుంటే విడిగా సాల్ట్ కలుపుకొని ఈ బౌల్‌కి కలుపుకున్నాం అనుకోండి చక్కగా. మా వారికి ఒక ప్లేటు, నాకు ఒక ప్లేట్ అండి. 4 ఇడ్లీననమాట. కొబ్బరి చట్నీ ఉన్నది కొంచెం. ఇక చట్నీ వేసుకొని మా బ్రేక్‌ఫాస్ట్ ముగిస్తామండి. చక్కగా బాగా దూదుల్లాగా వస్తాయండి ఇడ్లీ అనేది. మెత్తగా మృదువుగా వస్తాయి. చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ముందు హెల్తీనండి. మనకి ఆరోగ్యంగా ఉండే పదార్థాలన్నీ కూడాను కళ్ళకి చూడటానికి కలర్ఫుల్‌గా ఉండవండి. అందంగా ఉండవు. ఎప్పుడైనా ఆరోగ్యమైన ఫుడ్డు కన్నులకి గానీ, మనకి నోటికి గానీ రుచికరంగా ఉండవు. కానీ అవే ఆరోగ్యమైన పదార్థాలనమాట. ఇగోండి చక్కగా ప్లేట్స్‌కి పెట్టేసి కుక్కర్‌లో పెట్టేసుకుంటాననమాట. కింద వాటర్ పోసేసుకొని ఇక ఆవిరికి చక్కగా ఉడుకుతాయండి ఇడ్లీ అనేది.
మనం తినే పదార్థం కొద్దిగానైనా సరే మనం హెల్తీ ఫుడ్ గనక సేకరించి మనం తింటే ఉన్న దాంట్లోనే ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. ఇక వచ్చే ఎట్లా అయినా వస్తాయండి. కానీ మనం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి గదండీ! ఇదిగోండి కుక్కర్ పెట్టేసుకున్నాను. విజిల్ పెట్టుకోండి. పెట్టకుండా కరెక్ట్‌గా 8 నిమిషాలకి అలా ఉడికిపోద్దనమాట. ఇదిగోండి ఉడికినియి తీసేస్తున్నాననమాట. చక్కగా చూసారా? దూదుల్లాగా మెత్తగా ఉంటాయన్నమాట. ఇక వేడి మీద గాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ అనేది తీసుకుంటే బాగా వచ్చేస్తాయండి. కొంచెం వేడి మీద తీసాననమాట. అదిగోండి అంటుకోకుండా చక్కగా చేతికి అంటుకోకుండా, ఈ వేలికి అంటుకోకుండా ఉంటాయన్నమాట మెత్తగా. వేడిగా ఉన్నప్పుడు తీసానండి 2 ఇడ్లీలు. అడుగున కొంచెం కరుసుకుంటాయన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఇడ్లీ అనేది తీస్తే మనకి ప్లేట్‌కి అంటుకోవనమాట. నీట్‌గా వచ్చేస్తాయన్నమాట అండి. ఇదిగోండి చూసారా ఎట్లా ఉన్నాయో ఇడ్లీ? నల్లగా ఉన్నాయని అని అనుకోకండి. మనం మినపప్పు, పొట్టు మినపప్పు ప్లస్ ఇడ్లీ రవ్వ గాకుండా, ఉప్పుడు రవ్వ గాకుండా నేను జొన్న నూక పోసానండి. అందుకోసమని ఇలా నల్లగా ఉంటుందనమాట. చూసారా? కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసాననమాట. అందుకని అలా వచ్చేసినాయండి. అదిగోండి. బంతుల్లాగా, దూదుల్లాగా మెత్తగా చూసారా చక్కగా ఉన్నాయో? చూస్తుంటే నోరూరిపోతుంది గదా! మనం ముందు అందచందాలను కాకుండా ఆరోగ్యాన్ని చూసుకోవాలండి తినే పదార్థాల విషయంలో. అలా ఉంటేనే మనం అందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటామండి. మన ఆడవాళ్ళమంతా గూడానండి ఇలాంటి ఫుడ్డు మనం తయారు చేసుకొని తినటం, మన భర్త, మన పిల్లలకు పెట్టుకొని ఆరోగ్యంగా ఉండటమేనండి. ఇదిగోండి ప్లేట్స్‌కి మొత్తం పెట్టేసాననమాట. వేడిగా ఉన్నప్పుడు తీసిన ఇడ్లీనేమో ఆ విధంగా ఉన్నది. ఆరిపోయిన తర్వాత తీసిన ఇడ్లీనేమో ఆ విధంగా ఉన్నది. నల్లగా ఉన్నాయని భ్రమించుకోవద్దండి. ఆరోగ్యం చూసుకోవాలి. చూసారా చక్కగా దూదుల్లో మెత్తగా ఉన్నాయి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీనను కొంచెం కొబ్బరి చట్నీ ఉన్నదండి. అలాగే కొబ్బరి కారప్పొడితోటి మా బ్రేక్‌ఫాస్ట్ అనమాట అండి. మెత్తగా ఉంటాయన్నమాట దూదుల్లాగా. అలా చిన్నగా తుంపితేనే చూసారా చక్కగా ఎలా ఉన్నాయో? ఇక మధ్యాహ్నం అయ్యప్పల దగ్గరకొచ్చేసామండి. ఇక సేవ చేసేసుకొని, భోంచేసేసుకొని ఇక వచ్చేసేస్తామనమాట. ఇక ప్రతిరోజు వీలున్నప్పుడు వెళ్తున్నామండి. అవకాశం ఉన్నప్పుడు ఇంకా ఏదన్నా పనులు తగిలినప్పుడు వెళ్ళలేకపోతున్నాం అనమాట. అయ్యప్పల సేవ చేసుకునే భాగ్యం ఈ కార్తీక మాసంలో మాకు దక్కింది కదండీ! చూసారా అయ్యప్పలందరూ గూడాను ఈ విధంగా క్రింద బాషాపట్లు వేసుకొని ఇలా పంక్తితోటి కూర్చొని భోంచేస్తారనమాట అండి. నిత్యం గూడా 4 వరుసలుంటాయన్నమాట. వరుసకి దాదాపు ఒక 30, 40 మంది దాదాపు ఉండొచ్చండి. ప్రతిరోజు కూడా ₹1,00,000 దాదాపు దాతలు ఇస్తున్నారు. అలాగే 1000, 1,200 మంది దాదాపు అయ్యప్పలు వస్తున్నారండి ఈ విధంగా. ఇక నేను విస్తరలున్నాయి గదా! నా పని అదనమాట. ప్రతిరోజు వెళ్ళినప్పుడు నా డ్యూటీ అనమాట అండి. ఈ విధంగా మొత్తం గూడా తీసి పెట్టేసుకుంటే వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉంటదండి. ఫ్రీగా ఉంటదనమాట విస్తరలు వడ్డిచ్చేటప్పుడు. ఇక అయ్యప్పల సేవ చేసుకునే భాగ్యం కలిగింది ఈ కార్తీక మాసంలో. వాళ్ళని చూస్తుంటే అయ్యప్పలందరినీ కూడాను కన్నుల పండుగగా ఉంటుందండి. ఆ వైభవం, ఆ వైభోగం అంతా గూడా అంతా ఇంత కాదండి. అంత సంతోషంగా ఉంటుందనమాట. ఇక ఈ విధంగా సేవ చేసే భాగ్యం కలిగింది గదా! మాకు కూడా మేము గూడా చద్దిని ఆరగించి మా వారు నేను ఇంటికి పయనమయ్యామండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.